హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై ఒక యూట్యూబ్ ఛానల్, ఒక యూట్యూబ్ స్టూడియో మీద అయితే దాడి చేశారు. అక్కడ మెంబర్స్ అనమాట కొట్టారు. దేనివల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కొట్టారు, అసలు ఆ యూట్యూబ్ ఛానల్ ఏం చేసింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే భయ్య, ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్ నేమ్ అయితే చెప్పాను, కానీ ఆ ఛానల్ మాట ఏ విధమైన తమిళన్స్ పెడతారు అంటే, అసలు జరగని దాన్ని అనమాట జరిగింది, జరిగిపోయింది, నిజమే అనేలా అనమాట తమిళన్స్ అయితే పెడతారు. రీసెంట్గా అనమాట పోస్ట్ పోన్ గురించి అయితే ఒక తమిళనాడు అయితే పెట్టారు. దాని తర్వాత ఆ పోస్ట్ పోన్ జరిగింది అని అనమాట అల్లు అర్జున్ పరిస్థితి విషయమేం అన్నట్టు ఒక తమిళనాడు అయితే పెట్టారు. అదే కాకుండా అల్లు అర్జున్ పరిస్థితి ఇప్పుడు చెప్పలేం అనే తమిళనాడు కూడా పెట్టారు భయ్య. అయితే దానికన్నమాట లక్షలాది వ్యూస్ అయితే వచ్చాయి. వ్యూస్ అంత ఇంపార్టెంట్ కావు భయ్య, కానీ అల్లు అర్జున్ని టార్గెట్ చేసి ఈ విధంగా వీళ్ళైతే ఇలాంటి తమిళన్స్ పెట్టడం వల్ల యూట్యూబ్ ఛానల్ బాగా పాపులర్ అవుతుంది. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ భారీగా వస్తారు. అదే కాకుండా భయ్య, మనీ వస్తుందో రాదో అది పక్కన పెట్టండి, కానీ చాలామంది ఫ్యాన్స్ అనమాట బాగా హట్ అవుతారు. చూసేవాళ్ళు చూస్తారు భయ్య, అసలు ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేస్తారు. కానీ అది రాంగ్ అనమాట. అసలు ఏం జరిగినా, అల్లు అర్జున్ గురించి ఏం జరిగినా సరే బయట సోషల్ మీడియాలో అయితే లీక్ అవుతుంది. కానీ వీళ్ళు వ్యూస్ రావాలని, ఛానల్ పెద్దగా ప్రమోట్ అవ్వాలని, సబ్స్క్రైబర్స్ పెరగాలని ఈ విధమైన తమిళన్స్ పెట్టి వ్యూవర్స్ అనమాట ఆకర్షిస్తున్నారు. దాంతో అనమాట అల్లు అర్జున్ ఫ్యాన్స్కి బాగా కాలింది భయ్య. ఎంతని ఓర్చుకుంటారు, చాలా ట్రోల్ చేస్తారు భయ్య అల్లు అర్జున్ అనమాట. ఒకసారి నవ్విండు అనమాట, ఒక ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే అల్లు అర్జున్ అయితే నవ్విండు. దాని గురించి అనమాట ఇప్పుడు దాకా ఆదిపురుష్ ఫేస్ కట్ పెట్టి అనమాట ఇప్పుడు దాకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ని. అయితే వాళ్ళు మాత్రం ఎంతని ఆగగలరు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అసలు ఇప్పుడు అనమాట అతను ఒక నేషనల్ అవార్డు గెలిచాడు భయ్య. అలాంటి పర్సన్ అనమాట ఒక చిన్న యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ స్టూడియో ఈ విధంగా ట్రోల్ చేస్తే అనమాట ఫ్యాన్స్ తట్టుకోలేరు. అందుకనమాట అక్కడ వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరినీ కొట్టారు. నిజం చెప్పాలంటే కొట్టారు, అద్దాలు పగలు కొట్టారు. ఇక చాలామందిని అయితే చాలా ఇష్యూ జరిగింది. తర్వాత ఏం జరిగిందో అన్నమాట మనకైతే తెలిసింది. ఈ విధంగా అనమాట చెయ్యొచ్చు, కానీ ఒక లిమిట్ ఉండాలి. పోస్ట్పోన్ విషయం అనమాట అందరికీ తెలిసింది. పోస్ట్పోన్ కింద పడనమాట అల్లు అర్జున్ పరిస్థితి విషయమేం, అల్లు అర్జున్ ఇక లేడు, ఇలాంటి తమిళన్స్ పెడితే అనమాట ఇలాంటి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి భయ్య. వాళ్ళందరూ తగ్గించుకున్నారు. ఇప్పుడు కొత్తగా పుట్టే ఛానల్స్ అనమాట కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి, అవి ఈ విధంగా అయితే పెడుతున్నారు భయ్య. దాని కారణంగా ఫ్యాన్స్ హట్ అయ్యి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఇంకా చాలామందిని ఈ విధంగా చేస్తారు ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే అల్లు అర్జున్ మామూలు కాదు, ఫ్యాన్స్ ఇంకా మామూలు కాదు. అలా ఉంటుంది. 20 మంది పోయి, దాదాపు 20-30 మంది అయితే పోయి అనమాట ఆ స్టూడియో మీద అయితే గొల్ల చేశారు. వీళ్ళు నిజంగా హ్యాట్సాఫ్ చేయాలి. నాకు తెలిసి అనమాట అల్లు అర్జున్ పరిస్థితి విషమయం చెప్పిన వాళ్ళ పరిస్థితి అనమాట ఎడిటర్ని, అలాంటి తమిళ పెట్టిన వాడిని విషమయం చేయాలి అని నాకైతే అనిపించింది భయ్య. నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి ఛానల్స్ ఉండొచ్చు, కానీ ఈ విధమైన తమిళన్స్ పెట్టి వ్యూస్ ఆకర్షించేలా అయితే తమిళన్స్ పెట్టకూడదు. నా ఒపీనియన్ అయితే ఇది భయ్య. చాలామంది అయితే హట్ అయ్యారు ఈ విషయం గురించి. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి తమిళన్స్ పెట్టడం రైటా రాంగా అనేది మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.